హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యస్ వరల్డ్. ఆల్రెడీ మన షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేసాం కదా, తిరుపతి ఫ్యామిలీ ట్రిప్ ఉందని. అదే లాంగ్ వీడియో డీటెయిల్డ్గా చేస్తానన్నాను కదండి, అదే మన ఈ లాంగ్ వీడియో. తెల్లవారుజామునే ముందు దీపారాధన చేసేసుకున్నాము. దీపారాధన చేసుకున్న తర్వాత ట్రైన్ మనకి ఆఫ్టర్నూన్ 3:30కి ఇక్కడ సామర్లకోటలో బయలుదేరుతామండి. దాని గురించి మొత్తం అన్ని రెడీ చేసేసుకున్నాము. ఇక వెళ్లే ముందు ఒక్కసారి ఫనీది కదా ఈసారి మొక్కుబడి, అందుకే ఫనీతో ఒకసారి కొబ్బరికాయ కొట్టిద్దామని రమ్మని పిలుస్తున్నానండి. పనియే కాదు, వెళ్లే ముందు అందరం ఒకసారి దండం పెట్టుకుంటాం కదా, అన్ని రెడీ అయిపోయినాయి. ఇక అందరము దండం పెట్టేసుకుని బయలుదేరదామని ఇక్కడ ప్రోత్సాహం చేస్తున్నాం అనమాట. ఇలా వెళ్లే ముందు ఒక్కసారి అందరం కూడా దీపారాజన దగ్గర దేవుడికి నమస్కరించేసుకుని మరలా గుమ్మం దగ్గర ఫనీతో కొబ్బరికాయ కొట్టించమని చెప్పింది అనమాట అమ్మ. సో అదే అనుకుంటున్నా, ఒక్కసారి మనసులో తలుచుకుని గోవింద అనుకొని కొబ్బరికాయ కొట్టేసి అక్కడే వదిలేసి వెళ్ళండి అమ్మ జాగ్రత్తగాను అని చెప్పేసి అమ్మ చెప్తుంది. అలానే ఫనీ తలుచుకొని దేవుడికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయ కొట్టేసి ఇక మేము బయలుదేరిపోయామండి. అమ్మకి బాయ్ చెప్పేసి బయలుదేరిపోయి మర్నాడు మార్నింగ్ మనం తిరుపతి రీచ్ అయ్యేసరికి 5:30 అయిందండి. మార్నింగ్ 5:30 అయింది. 5:30కి తిరుపతి స్టేషన్ రీచ్ అయిపోయాము. దిగగానే చూస్తున్నాం ఎటు వెళ్దాం ఏంటి, ఇక్కడి నుంచి ప్రోగ్రామ్ ఏంటా అని ఆలోచిస్తున్నాం. కానీ మామూలు రష్ లేదండి. స్టేషన్ నుంచి బయటకు రావడానికే వామో ఇక్కడే ఇంత దారుణంగా ఉన్నారేంటి అనుకున్నాము. అంత రష్లో ఉన్నది. సో మేము జాయిగా మెల్లిగా ఎర్లీ మార్నింగే కాబట్టి కొంచెం చిరాకులు పరాకులు లేకుండా చల్లగా వచ్చేసామండి. అదే కొంచెం 9 or 10 అయిపోయి ఉంటుంటే ఈ క్రౌడ్ని చూసేసరికి చాలా చిరాకు వచ్చేసేది అనుకుంటున్నా. కానీ ఎర్లీ మార్నింగ్ 5:30 అవడం వల్ల ఆ టైంలో మాకు చల్లగా కొంచెం మంచి ఫీల్ ఉందన్నమాట. కింద నుంచి పైకి మనం కొండ మీదకి వచ్చే బస్సులు కూడా వామ్మో చాలా అంటే చాలా రష్గా ఉన్నాయండి. దానికి ఎలాగైతే కింద నుంచి పైకి వచ్చేసి లాస్ట్కి మనం రూమ్ ఎక్కడైతే బుక్ చేసుకున్నామో ఆ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. కాకపోతే కొంచెం లేట్ అయింది. అక్కడ ఏంటంటే డిస్కషన్, ఫస్ట్ ఫనీ అయితే మామూలుగా తలనీళ్ళలు ఇస్తానన్నది ఏమీ మొక్కుకోలేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేనే ఒక్కసారి ఆలోచించమ్మా, ఆ వడ్డీ కాసులు ఎంత ముఖ్యమో స్వామికి తలనీళ్ళలు కూడా అంతే ముఖ్యమో అని నేను చెప్పేసరికి సరే అన్నాడండి. ఒక్క మాట చెప్పగానే ఓకే అన్నాడు. నేను కూడా చాలా హ్యాపీ అనమాట, తలనీళ్ళకి కూడా ఓకే అన్నందుకు. కాకపోతే మేము ముందు ప్రిపేర్డ్గా ఉండుంటే అక్కడే కేశఖండన హాళ్ళు ఉన్నాయి, అక్కడే ఆ పని చూసేసుకుని రూమ్కి వచ్చి ఉంటే ఫ్రెష్ అయిపోయి ఏకంగా దర్శనానికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. మేము రూమ్కి వచ్చిన తర్వాత ఓకే అనుకోవడం వల్ల ఏంటంటే రూమ్ తీసేసుకుని లగేజ్ పెట్టుకుని మళ్ళీ కేశఖండనశాలకి వెళ్లాల్సి వచ్చింది. అది 1-2 సార్లు కొంచెం టైం వేస్ట్ అన్నట్టు అనిపించింది, కానీ అంతా బాగానే జరిగిందండి. ఇక ఆ కార్యక్రమం కూడా ముగించేసుకుని, ఇంతకీ మీ అందరికీ తెలుసో తెలీదో, ఫస్ట్ స్వామివారి దర్శనానికంటే ముందు మనం వరాహస్వామి దర్శనం అయితే చేసుకోవాలంటండి. ఈ విషయం కూడా నాకు ఫనీయే చెప్పాడు. ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకున్నాము. చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనం మాకు ఈవినింగ్ 4 గంటలకి వచ్చిందనమాట. మొదటి గడప దర్శనానికి తీసుకున్నాడండి మొత్తం 4కి. స్వామిని అంత దగ్గరగా జీవితంలో చూస్తానని అయితే నేను అనుకోలేదండి. మొత్తానికైతే స్వామి దర్శనం కూడా ముగించుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, పుష్కరిణి కనిపించిందండి. దీన్ని చాలా మంది బంగారు కోనేరు అని కూడా అంటారు. వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే ఉందన్నమాట పుష్కరిణి. మా అబ్బాయి ఏమన్నాడంటే, అమ్మ చాగంటి వారి ప్రవచనాల్లో ఆయన చాలా గట్టిగా చెప్పారు, వరాహస్వామి దర్శనము, పుష్కరిణి స్నానము, స్వామివారి దర్శనము ఈ 3 ఒకే రోజు జరగాలంటే పెట్టి పుట్టు ఉండాలి. సాధారణంగా ఎవరికి సాధ్యం కాదు, ఏదో ఒకటి అంతరాయం కలుగుతుంది అని చెప్పారమ్మా అని చెప్పేసి అన్నాడు. అయితే మేమేమనుకున్నామంటే, ఆల్రెడీ ఇప్పుడు 2 అయిపోయినాయి కదా, సరే పుష్కరిణి స్నానమే కదా, సరే చూద్దాంలే, మన స్వామి దర్శనం కూడా త్వరగా అయిపోతే అది కూడా మనకు అయిపోతుందేమో చూద్దాంలే అనుకుని మేము వెళ్ళేటప్పుడే నీళ్లు జల్లుకుని అయితే వెళ్ళిపోయామండి స్వామి దర్శనానికి.
మనకి. కానీ మాకు అదృష్టము ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే స్వామి దర్శనం అయిన తర్వాత మాకు ఇంకా టైం దొరికింది. అంటే ఈ పుష్కరిణి కూడా మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6 వరకే గేట్లు అలౌ ఉన్నాయండి. తర్వాత క్లోజ్ చేసేస్తారు. మాకు జస్ట్ 6కి 5 మినిట్స్ ఉండగా మేము బయటకొచ్చాము. సరే టైం ఉంది కదా ట్రై చేద్దాము అనుకొని వెళ్ళాము. అనుకోకుండా మాకు కూడా అక్కడ స్నానం చేసే అవకాశం కుదిరిందనమాట. సో మేము కూడా పుష్కరిణిలో మునిగి స్నానం చేసి ఆ మూడవ మిగిలిపోయిన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకొని ఇక రూమ్ కి వెళ్ళిపోయాము. ఇక నైట్ అయితే ఓపిక లేక పడిపోయామండి. కొన్ని కుదిరినంత వరకే క్లిప్స్ కవర్ చేయగలిగాను. ఇదేంటంటే మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మనం బయలుదేరిపోయి ఇక్కడ కింద తిరుపతికి వచ్చేసామండి. ఇలా మా ఫ్యామిలీతో సరదాగా తిరుపతి యాత్ర అయితే పూర్తి చేసుకున్నామండి. ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ తెలియజేయాలనుకున్నది ఏమంటే పుష్కరిణి స్నానము, వరాహస్వామి దర్శనము మాత్రము చేసుకోవాలన్నది మాత్రము నాకు ఈ యాత్ర ద్వారా కొత్తగా తెలుసుకున్నానండి. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో, ఒకవేళ తెలియకపోతే దాని గురించి ఇంకా తెలుసుకొని వివరంగా ఆ రెండు కూడా చేసుకొని మీరు కూడా ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఆ రోజు సాయంత్రమే దీపారాధన ముగించుకొని ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టుకుని గోవింద నామస్మరణ చేసుకుని దీపారాధన కార్యక్రమం పూర్తి చేసుకున్నాము. సో ఈ విధంగా మా ఫనీ మొక్కిన మొక్కు దయ వల్ల నేను స్వామిని అయితే ఎంతో దగ్గరగా, జీవితంలో అనుకోలేదండి అంత దగ్గరగా స్వామిని చూసి ఎంతో ఆనందం అయితే పొందానండి. ఇంత ఆనందాన్ని ఇచ్చిన మా ఫనీ ఇంకా ఎన్నో విజయాలు సాధించి జీవితంలో ఇంకా ఉన్నత స్థానంలో నిలబడాలని మనస్ఫూర్తిగా ఆ గోవిందుని ప్రార్థిస్తున్నానండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ.